వరంగల్ హనుమకొండలో ఫ్లెక్సీల తొలగింపు వివాదం హాట్ టాపిక్గా మారింది. 56వ డివిజన్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫోటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కేఆర్ నాగరాజు అనుచరులు తొలగించారు. గోపాల్పూర్ చెరువులో సమాధులు తొలగించవద్దంటూ దళితులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. హైకోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే కేఆర్ నాగరాజు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలకు వస్తున్న నేపథ్యంలో ఫ్లెక్సీ తొలగించాలని డివిజన్ అధ్యక్షులు కొంక హరిబాబు ఆదేశించినట్లుగా సమాచారం. ఫ్లెక్సీ తొలగింపుపై సొంత పార్టీ నేతలు, దళిత సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా గోపాలపురం గ్రామ ఊర చెరువు విషయంగా దాదాపు 2 నెలల నుంచి హైకోర్టులో వాదోపవాదాలు విన్న తర్వాత గౌరవ హైకోర్టు మాకు దళితులకు సంబంధించిన శ్మశాన వాటిక గురించి శాశ్వతమైన తీర్పును ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఏంటి అని అంటే, దళితులకు సంబంధించిన శ్మశాన వాటిక ఏదైతుందో దాన్ని తొలగించకుండా నిర్మాణ పనులు ఏమైనా ఉంటే వాటిని మినహాయించి చేసుకోవాలని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాన్ని ఆ ఆర్డర్ను మేము గౌరవించి మా ఆనందాన్ని మేము వ్యక్తం చేస్తూ న్యాయస్థానంపై ఉన్న నమ్మకాన్ని సమాజానికి మరింత చేరువగా తెలిపే విధంగా మేము మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో గౌరవ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు మరియు అలాగే కేఆర్ నాగరాజు గారి ఫోటోలు పెట్టడం జరిగింది. ఈ దళితులకు ఒక మా ఆత్మగౌరవానికి దక్కిన ఒక గౌరవంగా మేము దీన్ని భావించి అంబేద్కర్ దగ్గర ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూకి పూలమాలలు వేసి మా ఆనందాన్ని మేము వ్యక్తపరచాలన్న ఉద్దేశంతో మేము పెట్టుకున్న ఫ్లెక్సీలను కొందరు చిల్లర మూకలు వాటిని చించివేయడం జరిగింది. సమీపంగా ఆ ఫ్లెక్సీ ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంకి సమీపంలోనే ఆ ఫ్లెక్సీ ఉండడం, ఆ యొక్క ఫ్లెక్సీని చింపడం, అది ఎవరు చేసిరు ఏంది అనే దానిపైన చట్టపరంగా మేము స్టేషన్లో కూడా కంప్లైంట్ చేస్తాం. కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకుండా ఏదైనా ఉంటే సమాజానికి బాగుపడే విధంగా రాజకీయమైన చేయాలి తప్ప ఒకరి ఫ్లెక్సీలు నింపడం ఇట్లాంటివి చేయడం హైదరాబాద్లోని హైటెక్